ఆబ్స్టెట్రిక్స్ 2 లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక మదరు ఒక బేబీ. అండ్ వినో మన ఫ్యామిలీ యూనిట్ అంటే చాలా ఎంత ఇంపార్టెన్స్ మనకి ఇండియాలో. ఒక పిల్లలు లేకపోతే ఇన్ఫర్టిలిటీని ఎలా చూస్తారు, టాబులా చూస్తారు. ఆ యువతి గడ్డు బారిపోయిందని, లేదా ఫంక్షన్స్కి పిలవకుండా, దెర్ బి సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అటాచ్ టు ఇట్. సో 8 అబార్షన్స్, 9 అబార్షన్స్ ఇట్లా అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ రెస్క్యూ సర్క్లాజులు చేయటము. వన్ దిస్ థింగ్ ఈస్ అంబులెన్స్లో అప్పటికప్పుడు నాకు అక్కడ విజయవాడ నుంచి మనకు పేషెంట్స్ని పంపించటము. అండ్ వాటిని మనము లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ చేసి మళ్ళీ 9th month వరకు లాగగలిగి బేబీని బిడ్డని ఇవ్వటము. దెన్ డాక్టర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గరికి వచ్చి అగైన్ G9 అంటే 9th ప్రెగ్నెన్సీలో మనం ఒక బేబీని ఇవ్వటం, ఇది ఒక ఎక్స్ట్రీమ్. బట్ చాలా ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్న కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఎడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్. లోపలన్నీ అతుక్కుపోయి ఆర్గాన్స్ అన్ని పేషెంట్ ఉమెన్ అసలు ఎందుకు బతుకున్నామా అనేసి కడుపు నొప్పితో చచ్చిపోవాలనుకునే వాళ్ళు, విపరీతంగా సఫర్ అయిన వాళ్ళు వేరే హాస్పిటల్స్లో జిప్ టెక్నిక్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి అమ్మో మేము టచ్ చేయలేమని మా దగ్గర పంపించేసి. సో వెన్ పీపుల్ థింక్ దిస్ ఈస్ ద టెర్షరీ కేర్ and doctors for themselves come to us, plus doctors refer the cases to us, that itself shows that we are doing something right. మనం ఏదో జీవితంలో కరెక్ట్ చేస్తున్నట్టే లెక్క. సో అలాంటి కేసెస్ని ఆ పెయిన్ని మనం రిలీవ్ చేయగలిగినప్పుడు, అసలు ఫస్ట్ టైం ఇన్ సో మెనీ ఇయర్స్ నేను పెయిన్ ఫ్రీగా ఉన్నాను అని ఒక అమ్మాయి చెప్పగలిగినప్పుడు, డూయింగ్ ఎ గుడ్ గ్రేట్ సర్జరీ ఫర్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమయోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్, ఐ థింక్ దట్ ఈస్ వేర్ నేను ఏ ప్యాషన్తో ఈ ప్రొఫెషన్కి వచ్చానో అది మనం సాధించగలం. అంటే మనకి మెయిన్ ఏంటంటే సొల్యూషన్ ఇవ్వాలి పేషెంట్కి అనేది నా ఇది.